హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు బెండకాయ కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసుకొని మెత్తగా ఫ్రై చేసుకోండి. టమాటాలు బాగా మెత్తగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా తీసుకొని అందులోంచి వాటర్ వేసుకొని మరో గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ పులుసు ఉడికే లోపల మరొక పక్కన బెండకాయల్ని కూడా ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తెల్ల బెండకాయల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న పులుసులో ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని మరి కొంచెం వేసుకోవచ్చు. బెండకాయ ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి సంగటి చేసుకొని బెండకాయ కూర వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.